కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోని రైతులు మున్సిపల్ చైర్పర్సన్ కలిసి రైతులు యొక్క ఆవేదన చేసి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయించాలని రైతులు చైర్పర్సన్ ఇందుప్రియకు తెలిపారు. సందర్భంగా మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తానని, నేను కూడా ఒక రైతు బిడ్డని, రైతుల యొక్క కష్టాలు నాకు కూడా తెలుస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గార్ల దృష్టికి తీసుకెళ్లి మాస్టర్ ప్లాన్ రద్దు చేయించే బాధ్యత తీసుకుంటా అన్నారు. అవసరమైతే రైతులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ఇక గతంలో రద్దు చేసిన కాపీని రైతులందరికీ ఇవ్వడం జరిగిందన్నారు. ఓకే మేడం మాట్లాడు. సాయంత్రం ఇమీడియట్ గా మన చైర్పర్సన్ గారు మీటింగ్ పెట్టి దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి అందరితో చేసి మాకు మనిషికి ఒక కాపీ ఇచ్చారు. అక్కడికి ఆగిపోయింది. హోల్డ్ లో పెట్టిరు, అది రద్దు కాలేదు. మాకు కూడా తెలుసు అది ఇంతవరకు. కానీ ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు మీరు? ఇప్పుడు నాకు అద్దెకరం భూమి పోతే నేను డబ్బకినే పట్టుకొని అడవికి రావాలా? నేను ఎంఏబీ చదువుకున్నా, నేను కూడా చదువుకున్నా మేడం. నాకు ఉద్యోగం రాకపోతే నేను వ్యవసాయం చేసుకున్నా బతుకున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి? అట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళు గ్రీన్ జోన్ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు. అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే ఇప్పుడు 10 రూపాయలు కొనేటోడు దిక్కులేడు. పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు నాకు చాలా సార్లు కనబడతారు. నేను నాకు లింగాపూర్, నేను అడ్డంగా గాంధీ దగ్గరనే ఉంటాను. మీరు చాలా సార్లు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. నేను చర్లకి ఎందుకు ఆ రోడ్ మీరు చివరికి ఏం చేశారు? మీరు దాన్ని ఫస్ట్ డ్రాఫ్ట్ మాకు పంపించిందేమో అది మా తప్పు. మేము పంపించింది ఇది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, స్వయానే చెప్పారు. ఇప్పటికీ మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అవి మేము పంపించిన మ్యాప్ ఇది. కానీ వేరే మ్యాప్ వాళ్ళు తప్పు చేసిండ్రు. మధ్యలోకి మ్యాప్ వాళ్ళు గీసిరు, మేము గీయలేదన్నారు. మీకు తెలియకుండా మీరు ఫైనలైజ్ చేసి టౌన్ లో ఆ మ్యాప్లు, రోడ్లు, గ్రీన్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు ఎవరు సృష్టించారు? దాని కొరకు ఒక కాపీ మీరు తీర్మానం చేసింది ఉన్నది. అప్పుడు అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో ఏదైతే టీటీసీపీ డ్రాఫ్ట్ ఈ మాస్టర్ ప్లాన్ అనేది మనకి రావడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలని చెప్పేసి మన రైతులు గాని, మరి ప్రతి ఒక్కరు కామారెడ్డిలో ఉన్న ప్రజలు కూడా, రైతు బిడ్డలు కూడా అందరూ కూడా ఆందోళన మనం చూసినాము గతంలో. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రపోజల్ డిటిసిపికి సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్ ది ప్రపోజల్ ఇప్పటికీ కూడా పెండింగ్ లోనే ఉన్నది. దీనికి ఒక ఫైనల్ కన్క్లూజన్ లేక రైతులందరూ కూడా ఈ రోజు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. అందరూ కూడా మరి ఇంకా ఇది ఫైనల్ ది ప్రపోజల్, మనకి ఫైనల్ దీనికి ఒక కన్క్లూజన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేము గతంలోనే అంటే ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ గారు, అలాగే మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారు, అలాగే మన మహేష్ గౌడ్ అన్న గారు, అలాగే మనకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న మినిస్టర్ జూపల్లి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా సో ఏదైతే దీని గురించి మాస్టర్ ప్లాన్ గురించి రైతులు ఆందోళన పడద్దు. ఎవరు కూడా దీని గురించి టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డనే. ఇక్కడ నేను కూర్చున్నాను యాజ్ అ చైర్పర్సన్ గా, నేను కూడా ఒక రైతు బిడ్డనే. మరి రైతులు మదన్ మోహన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు బిడ్డనే. ప్రతి ఒక్కరు కూడా మరి రైతుల యొక్క విలువ తెలుస్తుంది, మాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా రైతు పక్షాననే ఉంటాము, రైతులకు సపోర్ట్ గానే ఉంటాము. ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలి అనేది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా షబీర్ అలీ సార్ గారు, అలాగే మదన్ మోహన్ గారు, మహేష్ గౌడ్ అన్న గారు, జూపల్లి సార్ గారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. త్వరలోనే మన మాస్టర్ ప్లాన్ కూడా రద్దు అవుతుందని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తూ, ఎవ్వరు కూడా దిగులు చెందొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క రైతు అన్నలకి కూడా మీ అందరికి కూడా త్వరలోనే ఈ యొక్క
ప్రపోజల్స్ ఫైనల్ అవుట్ ప్రపోజల్స్ మీకు అందరు కూడా క్యాన్సిలేషన్ ప్రపోజల్స్ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఉన్న మేము కౌన్సిల్ మీటింగ్ లో కూడా తీర్మానంలో ఏవైతే మనం ఈ డ్రాఫ్ట్ గురించి ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాపీ కూడా ప్రతి ఒక్క రైతుకి మన రైతన్నలకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా ఈ యొక్క కాపీ తీసుకోండి. మళ్ళా రాబోయే ఇప్పుడు ఒక వారం రోజులలో కూడా మనము షబీర్ అలీ సార్కి దృష్టికి తీసుకెళ్లి, మరి ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి అండ్ మినిస్టర్ గారు అందరు కూడా విదేశాలలో ఉన్నారు వర్క్ పైన. సో వాళ్ళు రాగానే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబ సభ్యులు అందరు కూడా అండ్ నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి దీని గురించి చర్చించి దీనికి ఫైనల్ కన్క్లూజన్ తీసుకొస్తాము అని చెప్పి మీ అందరి సమక్షంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నారాజ్ బ్యాక్ 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 బాధ్యత మనది ఇప్పుడు. సో మనం అందరం కూడా ఒక ఐక్యమత్యంగా ఒకరికొకరు హెల్ప్ఫుల్ గా, నేను కూడా రైతు కుటుంబం నుంచి ఉన్నా, నాకు కూడా తెలుసు విలువ ఎట్లుంటదని తెలుసు. ఇప్పుడేమి మీరు దీని గురించి అడగండి, భయపడకండి. ఏదున్నా మనకి సీఎం సార్ ఉన్నారు, మనకి కాంగ్రెస్ ఉంది, సపోర్ట్ ఉంటారు, షబీర్ అలీ సార్ ఉన్నారు. చెప్తున్నాను కదా మీకు, మదన్ మోహన్ అన్న ఉన్నారు, అన్నిటికీ కూడా మీకు సపోర్ట్ చేస్తారన్న. మీరు దేని గురించి కూడా మీరు భయపడకండి. రద్దు చేసే బాధ్యత మాకుంది, కంపల్సరీ మేము చేపిస్తాం. అదే రోజు సాయంత్రం ఇమీడియట్ గా మన చైర్పర్సన్ గారు మీటింగ్ పెట్టి దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి అందరితో చేసి మాకు మనిషికి ఒక కాపీ ఇచ్చారు. అక్కడికే ఆగిపోయింది. హోల్డ్ అవుతుందని ఒక మాట ఫైనల్ లొకేషన్స్ కైనా వెళ్తాం. పోయేదైతే కంపల్సరీ మనం షబీర్ అలీ సార్ కి చెప్పి సార్ని కూడా తీసుకొని పోదాము. సార్ కూడా మాట్లాడతారు. మనం మన ప్రాబ్లం అవుతుంది వద్దు అని అప్పుడు కౌన్సిలర్స్ అందరం